Hello everyone, myself Akash. Welcome to my channel Learn Get Easy. Today we are going to solve the previous year questions on calendars. So observe carefully. The first question is find the day of the week of April 16th, 1976 if the April 16th, 1974 was Tuesday. ఇక్కడ ఈ క్వశ్చన్ ఏం అడుగుతున్నాడంటే ఏప్రిల్ 16th, 1974 వాజ్ ట్యూస్డే అయితే అది ఏప్రిల్ 16th, 1976 ఏ వీక్ డే వస్తుంది? సండేయా, మండేయా, ట్యూస్డేయా అలా అడుగుతున్నాడు. సో మనం సాల్వ్ చేద్దాము. దీనికి అవసరమైన టాపిక్స్ అన్ని నేను ప్రీవియస్ వీడియోలో చెప్పున్నాను. మీరు ప్రీవియస్ వీడియో చూడనట్టయితే వెళ్ళి చూసి వస్తే మీకు ఇది చాలా ఈజీగా అర్థమవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ నీడ్ టు డూ ఇక్కడ ఇచ్చిన డేట్స్ ని మనం ఎప్పుడు హైలైట్ చేసి పెట్టుకోవాలా. ఏమేమి ఇచ్చారు? ఏప్రిల్ 16th, 1974, ఏప్రిల్ 16th, 1976. ఇక్కడ ఏమైంది? ఈ రెండు డేట్స్ సేమ్, ఏప్రిల్ 16th, ఏప్రిల్ 16th, 2 years గ్యాప్. సో ఇక్కడ మనకి ఎన్ని ఇయర్ గ్యాప్ ఉంది? కంప్లీట్ 2 years. కంప్లీట్ 2 years ఎందుకంటే డేట్స్ సేమ్, ఏప్రిల్ 16th, ఏప్రిల్ 16th. సో మనం డేట్స్ గురించి ఏం కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పని లేదు. కంప్లీట్ 2 years ఉంది. మనం ఇప్పుడు ఏం చేయాలా? ఈ 2 years గ్యాప్ లో హౌ మెనీ లీప్ ఇయర్స్, హౌ మెనీ నార్మల్ ఇయర్స్ అనేది ఫైండ్ అవుట్ చేయాల. దీంట్లో వచ్చేసి ఫస్ట్ 2 years ఎలా ఉన్నాయి? 2 years వచ్చేసి 1974 to 1975 1 year, 1975 to 1976 2 years. ఇవి కంప్లీట్ 2 years. ఫస్ట్ 1974 to 1975 వచ్చేసి ఒక నార్మల్ ఇయర్ ఉంది, 1 year ఉంది. అది నార్మల్ ఇయర్, 1 year ఉంది, అది 1 నార్మల్ ఇయర్. సో 1 నార్మల్ ఇయర్కి ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయి మనకు తెలుసు? 1 ఆడ్ డే ఉంటుంది, 1 ఆడ్ డే ఉంటుంది. సో సెకండ్ వచ్చేసి 1975 to 1976. వీ నో 1976 ఈజ్ ఏ లీప్ ఇయర్. 1976 ఈజ్ ఏ లీప్ ఇయర్. సో ఇక్కడ ఎన్ని ఉంది? ఒక్క ఇయర్ ఉంది. ఆ ఒక్క ఇయర్ వచ్చేసి ఏం ఇయర్? లీప్ ఇయర్. సో లీప్ ఇయర్కి ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయి? 2 ఆడ్ డేస్ ఉంటాయి. సో మనం ఎన్ని డేస్ ఫర్దర్గా వెళ్ళాలి? 2 + 1 3 days. 3 days ట్యూస్డేకి ఫర్దర్గా వెళ్తే మనకి వీక్ డే అనేది క్యాలిక్యులేట్ అవుతుంది. ఇప్పుడు 3 days ఏంటో చూద్దాం. మనకి ఏమి ఇచ్చాడు క్వశ్చన్లో? ట్యూస్డే ఇచ్చాడు. ట్యూస్డేకి ఫర్దర్గా 3 days వెళ్ళాలి. అంటే ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే. 3 days అయిపోయినాక ఏ డే ఉంది? ఫ్రైడే. సో ఆన్సర్ వచ్చేసి ఫ్రైడే. ఓకే, ఇది మనకి ఇంకా ఈజీగా నీట్గా అర్థం అవ్వాలంటే ప్రీవియస్ వీడియోస్లో చూడండి. హౌ టు ఫైండ్ ఆడ్ డేస్ అనేది, నార్మల్ ఇయర్కి ఎన్ని ఆడ్ డేస్, లీప్ ఇయర్కి ఎన్ని ఆడ్ డేస్, 1976 లీప్ ఇయర్ ఎలా అయింది, అవన్నీ మనం ప్రీవియస్ వీడియోస్లో ఆల్రెడీ క్లారిటీగా చెప్పాము. సో మీరు చూడనట్లయితే వెళ్ళి మరొకసారి చూడండి. సో రైట్ నౌ ఫార్వర్డింగ్ టు సెకండ్ క్వశ్చన్. ద సెకండ్ క్వశ్చన్ ఈజ్ ఫైండ్ ద డే ఆఫ్ ద వీక్ ఆన్ 15th January 1979. ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి 1979 15th January వీక్ డే ఏంటి అనేది క్వశ్చన్. సండేనా, మండేనా, ఫ్రైడేనా, వెన్స్డేనా? లెట్ us see. మనం చూస్తే ఫస్ట్ ఎప్పుడైనా మనం ఇలాగా మనకి ఏదో ఒక ఆప్షన్ డే ఇవ్వకుండా, ఫస్ట్ క్వశ్చన్లో మనం చూసినట్టయితే ట్యూస్డే అని సమ్ టైమ్ లిమిట్ ఇచ్చి డే ఇచ్చాడు. సో ఇక్కడ ఏమి ఇవ్వలేదు కాబట్టి ఫస్ట్ సెంచరీని కన్సిడర్ చేద్దాం. సెంచరీ వచ్చేసి ఏంటి? 1900 అకార్డింగ్ టు 5310 series, what we know 1900 as 1 odd day. 1900లో ఆ సెంచరీలో 1 odd day ఉంది. సో నెక్స్ట్ ఆఫ్టర్ 1900 how many years completed? 78 years completed. 78 years కంప్లీట్ అయినాయి. ఈ 78 yearsలో మనం ఎన్ని లీప్ ఇయర్స్ ఉన్నాయి, ఎన్ని నార్మల్ ఇయర్స్ ఉన్నవి అనేది చూద్దాం. సో లీప్ ఇయర్ అంటే మనకు తెలుసు 4 series. ఫోర్త్ టేబుల్లో 78 ఉందా? లేదు. 76 ఉంది. సో 76 లీప్ ఇయర్ అయితే ఆటోమేటికల్లీ 77, 78 అనేవి లీప్ ఇయర్స్ కావు. ఎందుకంటే ఆఫ్టర్ లీప్ ఇయర్ మళ్ళీ 4 yearsకే ఇంకొక లీప్ ఇయర్ వస్తుంది. సో
ఇక్కడ మనం 4th టేబుల్‌లో చూద్దాం. 4 1s ఆర్ 4 రిమైనింగ్ ఎంతుంటాయి? 36. 4 9s 36. సో, ఈ ఇయర్స్‌లో ఎన్ని లీప్ ఇయర్స్ ఉన్నాయి? 19 లీప్ ఇయర్స్ ఉన్నాయి. సో, లీప్ ఇయర్ కాని ఇయర్స్ అన్నీ ఏమైతాయి? నార్మల్ ఇయర్స్ అయితాయి. అప్పుడు 78 - 19 = 59. సో, నార్మల్ ఇయర్స్ వచ్చేసి 59 ఉంటాయి. 59 నార్మల్ ఇయర్స్, 19 లీప్ ఇయర్స్ ఉన్నాయి. సో, మనకు తెలుసు లీప్ ఇయర్‌కి ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయి? ఎన్నుంటాయి? 2 ఆడ్ డేస్ ఉంటాయి. నార్మల్ ఇయర్‌కి 1 ఆడ్ డే. సో, ఈటికి ఎన్ని ఆడ్ డేస్ ఉన్నాయి? నార్మల్ ఆడ్ డేస్ వచ్చేసి 59. లీప్ ఇయర్‌కి ఆడ్ డేస్ వచ్చేసి 19 2s ఆర్ 38. 38 ఆడ్ డేస్ ఉన్నాయి. సో, మనం ఇక్కడ ఈ 38కి ఎన్ని ఆడ్ డేస్, ఎన్ని వీక్స్, ఎన్ని రిమైనింగ్ ఆడ్ డేస్ ఉంటాయి వీక్స్ చేసిన తర్వాత 59లో ఎన్ని రిమైనింగ్ ఆడ్ డేస్ ఉంటాయి వీక్స్ చేసిన తర్వాత చూద్దాం. 7తో మల్టిప్లై చేసి 7 టేబుల్‌లో 38 7 5s ఆర్ 35 రిమైనింగ్ 3 ఆడ్ డేస్ ప్లస్ 59 వచ్చేసి 7 8s ఆర్ 56 రిమైనింగ్ 3 ఆడ్ డేస్. సో, ఇక్కడ ఎన్ని ఆడ్ డేస్ ఉన్నాయి? ప్లస్ 3 + 3 6 ఆడ్ డేస్ ఉన్నాయి. 3 + 3 = 6 ఆడ్ డేస్ ఉన్నాయి. సో, ఈ 6 ఆడ్ డేస్ కౌంట్‌ని గుర్తుపెట్టుకోండి. 6 ఆడ్ డేస్ ప్లస్ ఇందాక మనం 1900 సెంచరీకి ఆడ్ డేస్ ఫైండ్ ఔట్ చేసాం కదా! ఎన్ని ఆడ్ డేస్? 1 = 7 ఆడ్ డేస్. 7 ఆడ్ డేస్. 7 ఆడ్ డేస్ అంటే నథింగ్ బట్ 1 వీక్. ఓకే. ఇది 1 వీక్. ఎప్పటికి ఎన్ని ఉన్నాయి? 0 ఆడ్ డేస్ ఉన్నాయి అయితే మనకి. ఇది వీక్ అయిపోయింది కాబట్టి 0 ఆడ్ డేస్ ఉన్నాయి. 0 ఆడ్ డేస్ ఉన్నాయి. సో, మనం ఇప్పుడు ఎప్పటి వరకు కాలిక్యులేట్ చేసాము? 1978 ఇయర్స్ ఎండింగ్ వరకు. తర్వాత 1979లో ఆ ఇయర్‌లో స్టార్టింగ్ ఎన్ని డేస్ ఉన్నాయి? 15 డేసే ఉన్నాయి. 15 డేసే ఉన్నాయి కాబట్టి ఇక్కడ మనకి రిజల్ట్ ఎంతొచ్చింది? 0 ఆడ్ డేస్ వచ్చింది. సో, రిమైనింగ్ 15 డేస్‌కి మనం ఫైండ్ ఔట్ చేస్తే 15 డేస్‌కి ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయి? 1 ఆడ్ డే ఉంటది. సో, ఇక్కడ మనకి ఎన్ని 0 + 1 = 1. సో, 1 ఆడ్ డే. మనం 0 వచ్చేసి మనం ఫస్ట్ వీడియోలో డిస్కస్ చేసుకున్నాం. 0 వచ్చేసి సండే, 1 వచ్చేసి మండే. సో, ద ఆన్సర్ ఈస్ మండే. అండర్‌స్టూడ్? సో, let us read third question carefully. If 23rd May 2003 is Friday, what day of the week will be 23rd December? ఇక్కడ క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే 23rd May 2003 ఫ్రైడే అయితే 23rd May 2003 ఫ్రైడే అయితే వాట్ డే ఆఫ్ ద వీక్ విల్ బి 23rd డిసెంబర్. ఇక్కడ మనకి డిసెంబర్ పక్కన ఇయర్ అనేది మెన్షన్ చేయలేదు. సో, మనం డిఫాల్ట్‌గా 2003నే ఇయర్‌గా కన్సిడర్ చేస్తాం. అండర్‌స్టూడ్? సో, ఇక్కడ మనకి 23rd డిసెంబర్ ఏ వీక్ డే అని మనం ఫైండ్ ఔట్ చేయాలి. సండేనా, మండేనా, ట్యూస్డేనా, ఫ్రైడేనా? లెట్ us see. ఇక్కడ యూజ్‌ఫుల్ ఇన్ఫర్మేషన్ తీసుకోండి. మేలో ఎన్ని డేస్ ఉంటాయి మనకి? మేలో 31 డేస్ ఉంటాయి. 31 డేస్‌లో ఎన్ని డేస్ కంప్లీట్ అయిపోయినాయి? 23 డేస్ కంప్లీట్ అయిపోయినాయి. సో, రిమైనింగ్ ఎన్ని డేస్ ఉంటాయి? 8 డేస్. 8 డేస్ అంటే ఎన్ని ఆడ్ డే? 1 ఆడ్ డే. 8 డేస్ అంటే 1 ఆడ్ డే. బికాస్ 7 1s are 7. Remaining 1 is odd day. 1 odd day. Similarly, June has 30 days. That means 2 odd days. July 31 days. That means 3 odd days. August also 31 days. That means 3 odd days. September 30 days. That means 2 odd days. October 31 days. That means 3 odd days. November 30 days. That means 2 odd days. So, ఇక్కడ డిసెంబర్‌లో మనం ఎన్ని డేస్ కన్సిడర్ చేయాలి? 23 డేస్ అనేవి కన్సిడర్ చేయాలి. సో, 23 డేస్‌లో మనకి ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయి? 23 డేస్ అంటే 7 3s ఆర్ 21 రిమైనింగ్ 2 ఆడ్ డేస్ ఉంటాయి. ఇక్కడ 2 ఆడ్ డేస్ ఉంటాయి. దేంట్లో? డిసెంబర్‌లో. బికాస్ వి ఆర్ కన్సిడరింగ్ ఓన్లీ 23 డేస్. సో, మనం ఫస్ట్ ఈ ఆడ్ డేస్ అన్ని కౌంట్ చేసి యాడ్ చేసుకోవాలి. 3 3 3 9 డేస్ ప్లస్ 1 డే 10 డేస్ 12 డేస్ 14 డేస్ 16 డేస్ 18 డేస్. మనకి ఎన్ని ఆడ్ డేస్ వచ్చాయి? కంప్లీట్‌గా 18 ఆడ్ డేస్ వచ్చాయి. సో, ఈ 18 ఆడ్ డేస్‌ని ఫస్ట్ మనం
వీక్ చేసి రిమైనింగ్ డేస్‌ని ఆడ్ డేస్‌గా కన్సిడర్ చేయాలి. సో, ఎందుకంటే మనకు ఆడ్ వాల్యూ అనేది ఎప్పుడు 6ని ఎక్సీడ్ అవ్వకూడదు. ఇక్కడ 18 డేస్ ఉన్నాయి. సో, మనం ఇక్కడ ఏం చేయాలా? అగైన్ వాటిని వీక్స్ చేయాల. వీక్స్ అంటే ఎలా చేస్తాం? ఇప్పుడు 7 తోనే కదా డివైడెడ్ బై చేసేది. 7 2s ఆర్ 14 రిమైనింగ్ 4 డేస్ ఉన్నాయి. ఈ 4 డేస్ వచ్చేసి మనకి ఆడ్ డేస్. ఆడ్ డేస్. 4 అనేది మనకు ఆడ్ డేస్. సో, ఇప్పుడు మనం ఏం చేయాలి? ఈ ఫ్రైడేకి 4 డేస్ ముందుకెళ్ళాల. ముందుకెళ్తే ఏమొస్తాయి? ఫ్రైడే, సాటర్డే, సండే, మండే. 4 డేస్ ఎళ్తే మనకి నెక్స్ట్ వచ్చే డే ఏంటి? 4 డేస్ ఫర్దర్ ఎళ్ళిన తర్వాత ట్యూస్‌డే. సో, ద ఆన్సర్ ఈస్ ట్యూస్‌డే. అండర్‌స్టూడ్?